సార్ గతంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నిరుద్యోగం అనేది కామన్ అయిపోయింది మన రాష్ట్రంలో. అంటే అందరూ కర్ణాటక, బెంగళూరు, హైదరాబాద్ అటుపక్క తిరుగుతున్నారు కానీ మన ఏపీలో మన ఇంటి సరౌండింగ్లో చదువుకునే జాబులు చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఆశించవచ్చు అంటారా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా. అవును, తప్పకుండా అండి. ఇప్పుడు మనకి ఇక్కడ బీటెక్ చదువుకొని డిగ్రీలు చదువుకొని బోల్డ్ మంది యువత నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఈ 5 సంవత్సరాలు చూస్తే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇటు హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా మీరు ఆంధ్ర నుంచి వచ్చారా, మీకు జాబులు కావాలని అడుగుతున్నారు. అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయంటే కేంద్రం నుంచి మాట్లాడి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు మన ఆంధ్రాకి తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతకి అందరికీ జాబులు ఇప్పించాలని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు యువత హైదరాబాద్ అని, బెంగళూరు అని వెళ్ళిపోయిన వాళ్ళు మీరేంటి మా దగ్గరికి వచ్చారు, మాకే జాబులు లేవని వాళ్ళు అంటున్నారు. అందుకని దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి రప్పించి యువతకి మంచి ఇంకా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏంటి చాలామంది అంటున్నారు కదా, అంటే అమరావతి వరంగా డెవలప్మెంట్ వరంగా వెనక్కు ఉంటుంది, ముందుకు వెళ్ళట్లేదు అంటున్నారు. పైనుంచి కూడా 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేసేది. అమరావతి సంగతి అలాగే ఉండిపోతుంది అంటారు, కంటిన్యూ అవుతుంది అంటారు. 15,000 కోట్లే కాకుండా ఇంకా మరిన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మోడీ గారితో ఇంకా కొన్ని 20,000 కోట్లనే ఇస్తారు మోడీ గారు. ఆ 20,000 కోట్లు ఇచ్చిన వైజాగ్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి యువతకి ఉద్యోగాలు కల్పించిన రోజే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది. అయితే అభివృద్ధి పరంగా ముందుకెళ్తే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం వల్ల. చాలా వరకు అభివృద్ధి కూడా వెనకబడింది అంటున్నారు కదా, 15 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇంత ముందులాగా అవినీతి జరిగేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఇంతకుముందు అంతా అవినీతి, ల్యాండ్ మాఫియా, శాండిల్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అన్ని మాఫియాలే. ఇప్పుడు అలాంటి జరిగితే చూస్తూ ఊరుకోరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని యువత కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. అమ్మ, గతంలో జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. రెండిట్లో ఎలా ఉందంటే ఏం చెప్తారు? అప్పటికి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పటికిప్పుడు అంటే అసలు చంద్రబాబు గారితే చాలా బెటర్. ఆయన ఏంటి, మా డబ్బు మాకు ఇచ్చేసి మాకు ఎదజల్లేసి ఉన్న అప్పులు ఇంకా అప్పులు చేశాడు మాకు జగన్. మాకు ఇస్తానన్న ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆయన పాలన అయితే మాకు నచ్చలే. మా చంద్రబాబు గారి పాలన అయితే మన పిల్లలకి ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి నమ్మకం. ఆయన 3 రాజధాని అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అసలు ఏం లేదు. అమరావతి రాజధాని అంటే మనకి పిల్లలకి బాగుంటుంది ఇక్కడ. మరి అమరావతి డెవలప్మెంట్ చేయమని కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు అనేది ఇచ్చారంటున్నారు. మరి అమరావతి వీళ్ళ ద్వారా నమ్మకంగా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? చేస్తారు. పవన్ కళ్యాణ్ గారైనా ఇద్దరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేస్తారు. నమ్మకం మాకు ఉంది కాబట్టి ఓట్లేసి గెలిపించాం. అది మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటిని ఉన్నారు కదా గతంలో. మరి ఇప్పుడు ఆయన వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీకు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గేట్ తన్నుకొని వెళ్ళాడు చూసారుగా. అసలు గుమ్మం దగ్గరికి వెళ్ళనివ్వనని రోజా వీళ్ళందరూ అన్నారు. గేట్ తన్నుకొని వెళ్ళాడు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే అది అలా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఏం చెప్పాలంటే మంచి వ్యక్తి, అందరికి మంచి పరిపాలన ఇస్తాడు. అది